నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే వరుస పెట్టి మనం బెట్టింగ్ యాప్స్ యొక్క అవేర్నెస్ వీడియోస్ ఏవైతే వరుస పెట్టి చేస్తున్నామో, సిరీస్ ఆఫ్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే లైన్ ఆఫ్ వీడియోస్ ఏవైతే అయ్యి ఉండొచ్చు, అవేర్నెస్ సంబంధించిన ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క కేసు ఒక్కొక్క రోజున తీసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి అదే ప్రక్రియలో మనకి న్యూస్ కూడా వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రతి వీడియో కూడా, ప్రతి ఆర్టికల్ కూడా, ప్రతి న్యూస్ కూడా మనకి అందుబాటులోకి అయితే వస్తుంది. ఏదోటి కొత్త కొత్త విషయాలు అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కూడా ఇప్పుడు దీన్ని అనుసరించి గవర్నమెంట్ వెబ్సైట్స్లో, గవర్నమెంట్ పోర్టల్స్లో కూడా వీళ్ళ యొక్క పిగ్గీ బ్యాక్ అయితే చేసి విపరీతంగా వాళ్ళ యొక్క ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో, బెట్టింగ్ సంబంధించిన లింక్స్ ఉంటాయో, లేదంటే బెట్టింగ్ యాప్స్ యొక్క ఏపీకే ఫైల్స్ ఉంటాయో అవి ఈజీగా ఇన్స్టాల్ అయ్యే విధంగా, ఈజీగా మీరు లింక్ ప్రెస్ చేసే విధంగా, దాంతోపాటు ఆ యాప్స్ మీకు ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అవన్నీ కూడా మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా కూడా మీకు, ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి ఈజీగా మీకు ఏవైతే కొంచెం ల్యాక్ ఆఫ్ ఏవైతే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్స్లో. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా చాలా సిగ్నిఫైడ్గా, లేదంటే కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయకుండా ఉంటారు. కాబట్టి దాంతోపాటు ఏంటంటే సర్వర్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా మనకి పనిచేయవు గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి అంత యాక్యురేట్గా. సో దాంతోపాటు ఏంటంటే ఇదే సైబర్ క్రిమినల్స్ అనుసరంగా తీసుకొని, ఛాన్స్గా తీసుకొని, అవకాశంగా తీసుకొని అందులో అయితే ఈ విధంగా అయితే కొంచెం గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా కొంచెం ఎక్కువ మేజర్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. దాంతోపాటు మ్యాక్సిమం మేజర్ రీచ్ అయితే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి వాళ్ళు సంబంధించిన ఏవైతే ఇవి ఉన్నాయో లింక్స్ కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ యొక్క ఏవైతే యాప్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉందో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తున్నానంట. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. సో వీటి గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ ప్రతిరోజు కూడా వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, ఇంతకీ ఏదైతే చెప్తున్నానో వాళ్ళ యొక్క సంబంధించిన సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఇందులో అయితే ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే న్యూస్ వచ్చింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే మనకి స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎస్పెషల్గా మనకి సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియాలో ఏదైతే మధ్యప్రదేశ్ కానీ, లేదంటే మహారాష్ట్ర కానీ, లేదంటే ఏవైతే ఇంకా హర్యానా, లేదంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్, ఈ వెబ్సైట్స్లో వాళ్ళ యొక్క స్టేట్స్లో వాళ్ళ యొక్క గవర్నమెంట్ పోర్టల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఇప్పుడు ఏదైతే వరుస పెట్టి ఐపీఎల్ సీజన్స్ జరుగుతున్నాయి కదా. సో ఖచ్చితంగా ఏదో విధంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా వాళ్ళు ట్రాఫిక్ పెంచుకోవడానికి అదేవిధంగా ఓపెన్ చేస్తారు కదా ఏదో విషయంలో అని చెప్పేసి ఐపీఎల్ బెట్టింగ్ సంబంధించినవి కూడా అందులో పోస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో కూడా అందులో ఏదైతే ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏదైనా నొక్కితే కనుక డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి అందులో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని వీళ్ళు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి సెలబ్రిటీస్ కూడా ఏవైతే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ కూడా, అంటే ఓనర్స్ని కూడా లిస్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఏంటంటే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఫర్దర్గా. సో ఇవైతే మనకి ప్రస్తుతం బయటకు వచ్చినాయి. దాంతోపాటు ఏంటంటే ఏవైతే వరుస పెట్టి సెలబ్రిటీస్ కూడా వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముందు ఏవైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా కన్సిడరేషన్ కింద తీసుకొని విచారణ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇంకా వరుస పెట్టి మనకి కొంతమంది ఫారెన్ వెళ్ళిపోవడం జరుగుతుందంట. మరి కొంతమంది దాక్కుంటున్నారని తెలుస్తుంది, కొంతమంది ఏమో బయటికి రాలేకపోతున్నారు, బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే పోలీసుల విచారణ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా ప్రభాస్ గారి మీద, గోపిచంద్ గారి మీద, నందమూరి బాలకృష్ణ గారి మీద కూడా కేసు అయితే ఫైల్ చేయడం అయితే చేస్తున్నది. ఎందుకంటే ఆహాలో ఏవైతే టాక్ షో జరుగుతుందో, బాలకృష్ణ గారి మీద అన్స్టాపబుల్ షో అయితే టాక్ షో అయితే జరుగుతుందో, నిర్వహిస్తున్నారో, వాళ్ళకి స్పాన్సర్షిప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బెట్టింగ్ సంబంధించినవి కూడా స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. బాలకృష్ణ గారు కూడా
కొన్ని కొన్ని వీడియో క్లిప్స్లో ఆయన స్పాన్సర్ చేశారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా కూడా మల్టీ స్పెక్ట్రంలో కూడా మల్టీ వేరియస్ మీడియాలో కూడా వీళ్ళు ఏదైతే చాలామంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆహాలోకి వెళ్ళి ఏదైతే సెలబ్రిటీస్ వస్తున్నారో ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నారో ఒక ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఆ టాక్ షోలో ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఈ మధ్యలో మనకి ఆ డిస్ప్లేలో ఆ స్క్రీన్ మీద మనకి ఏవైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన Fun88 ఉందో అది వస్తుంది, డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి అదేవిధంగా చెప్పడం జరిగిందని చెప్పేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తారు లేదంటే టాక్ షోలు అని చెప్పేసి ఆహా టీంని అయితే ఒక విధమైన కేసులు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఒక అడ్వకేట్ అయితే రామారావు గారు అని ఒక ఆయన అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది, కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. సో వీళ్ళ ముగ్గురు మీదే కాకుండా ఇంకా కొన్ని షోస్ అయితే జరుగుతున్నాయి. డ్యాన్స్ ఐకాన్ అని చెప్పేసి లేదంటే ఇండియన్ ఐడల్ అని చెప్పేసి లేదంటే కొన్ని వేరియస్ షోస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. అందులో సర్కార్ అనే షో కానీ ఇంకేదైనా ఆహాలో కొన్ని ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ రిలేటెడ్ సంబంధించిన షోస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఒక్కొక్క హోస్ట్ అయితే అంటే ప్రదీప్ గారు కానీ సుధీర్ గారు కానీ లేదంటే ఇంకా ఫీమేల్ సంబంధించిన వాళ్ళు కానీ ఏవైతే స్పాన్సర్స్ గురించి చెప్తూ ఉంటారో అందులో స్పాన్సర్స్ గురించి చెప్పినప్పుడు ఆ స్పాన్సర్స్లో బెట్టింగ్ యాప్స్ యొక్క స్పాన్సర్స్ కూడా ఉండటం వల్ల పరిమ్యాచ్ కానీ Fun88 కానీ ఇంకా వన్ విన్ కానీ ఇంకేదైనా సరే బెట్టింగ్ యాప్స్ ఏమైతే ఉన్నాయో వీటి గురించి ప్రమోట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి వీటి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అడ్వకేట్స్ అయితే ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట కేసు. సో ఈ కంప్లీట్గా ఇది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు కానీ గోపీచంద్ గారు కానీ వీళ్ళ మీద అయితే కేసు పెడతాం అనేది ఒక రూత్లెస్ లేదంటే రెటిక్యులస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం ప్రమోట్ చేయలే. ఏదైతే టీం ఉందో ఆహా టీం కానీ లేదంటే ఎవరైతే వీడియో సంబంధించిన కంటెంట్ కానీ లేదంటే స్క్రీన్ మీద వేసిన వాళ్ళు ఉన్నారో స్పాన్సర్స్ వాళ్ళ మీద స్పాన్సర్ ఇచ్చిన వాళ్ళు స్పాన్సర్ తీసుకున్న వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేయాలి. కానీ పర్టికులర్గా 1-on-1 లేదంటే ఫేస్ టు ఫేస్ అలా చూసుకోవాలి. కానీ ప్రభాస్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. సో అదేవిధంగా ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం చూసుకొని అటు ఇటు కూడా తర్వాత ఫర్దర్గా తీసుకుంటే కనుక బెస్ట్ అవుట్పుట్ అనేది బెస్ట్ యాక్షన్ లేదంటే బెస్ట్ స్టేట్మెంట్ బెస్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి జస్టిస్ ఇవ్వడానికి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా రెడిక్యులస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఏం ప్రమోట్ చేయలేదు. సో తెలిసిపోతుంది అల్టిమేట్గా. గోపీచంద్ గారు ఏం ప్రమోట్ చేయలేదు, తెలిసిపోతుంది. సో అట్లా ఏంటంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎవరైతే స్పాన్సర్షిప్స్ తీసుకున్నారో అంటే కొలాబరేట్ ఎవరైతే అయ్యారో వాళ్ళ మీద మీరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ అనేది తీసుకుంటే కొంచెం బాగుండేది. ప్రభాస్ గారికి సంబంధం లేదు. సో అది ఓవరాల్ విషయం అయితే. అదేవిధంగా ఏంటంటే ఈ ఆహా గురించి కానీ లేదంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు వచ్చి బయటకు మాట్లాడతాం. కానీ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కూడా వీళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్స్లో వాళ్ళ యొక్క సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి డెఫినెట్గా ఐపీఎల్ సంబంధించిన ఏదో ఆర్టికల్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ యాడ్స్ కానీ లేదనుకుంటే ఇంకే విధమైన లింక్స్ కానీ ఏపీకే లింక్ ఫైల్స్ కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా. అడ్వర్టైజ్మెంట్ అంటే పోస్టర్ కానీ బ్యానర్ కానీ లేదంటే మ్యాటర్ కానీ ఉంటుంది కదా. అదే విధంగా ఏంటంటే మీరు లింక్ చేసే విధంగా వాళ్ళు డిజైన్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో ప్రతిదీ కూడా మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏదైనా అవసరమైనప్పుడు వాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోండి. బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ఏది ఉన్నా సరే వాటిని క్లిక్ చేయొద్దు, వాటికి దూరంగా ఉండండి. అంతమించి ఇంకేం చెప్పేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో జరుగుతుంది, సౌత్లో రాదని ఎలా చెప్పగలం. సో అదేవిధంగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండి ఏమి కూడా మీరు చూసుకోండి, ప్రతిదీ చూసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి, అవేర్నెస్ తీసుకురావండి. అలా తెలియకపోతే ఒకసారి కనుక్కోండి, ఒకసారి చూడండి, తెలుసుకోండి. న్యూస్ ఛానల్స్లో చూస్తే మీకు కంప్లీట్గా ఏమేమి వెబ్సైట్స్లో ఉన్నాయో మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో అదేవిధంగా ఏంటంటే మీకు ఏదైనా అవసరం ఉంటేనే జాగ్రత్తగా ఆచి చూసి తీసుకోండి, అంతకుమించి ఇంకేం లేదు. సో అది ఓవరాల్గా విషయం అయితే. ఇవైతే మనకి మ్యాక్సిమం న్యూస్ అయితే తెలిసిందండి. సో బెట్టింగ్ యాప్స్ సంబంధించిన అవేర్నెస్ వీడియో అయితే మనం వరుస పెట్టి రోజు చేస్తున్నాం కాబట్టి ఇంక కొన్ని రోజులే, జస్ట్ ఇంకా 2-3 డేస్లో మనకి ఓవరాల్గా అయిపోద్ది. అంతకుమించి ఇంక ఇబ్బంది పెట్టేది లేదు. ఇక వరుస పెట్టి మూవీ అప్డేట్సే. సో ఇది ఓవరాల్గా విషయం అయితే. మీకు బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వరుస పెట్టి చేస్తున్నానో
మీకు ఏ విధంగా ఉంటున్నాయో కొంచెం మన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అసలు అవేర్నెస్ నిజంగా క్రియేట్ చేసే విధంగా ఉందా, లేదంటే కొంచెం మిమ్మల్ని సినిమాకి సంబంధించి చెప్పకుండా ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ కూడా కొంచెం జనరల్గా ఎనాలిసిస్ అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి స్టూడెంట్స్ కూడా చెప్పేది ఒకటే, ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బెట్టింగ్ యాప్స్ అనేవి జూదం లాంటిది. అది ఒకసారి లీనమయ్యామంటే, ఒకసారి ఆడామంటే ఈజీగా అందులోకి ఆ ఉచ్చులోకి లాగేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఉచ్చులోకి వెళ్లకుండా, ఆ ట్రాప్లో పడకుండా మీరు బయటికి రావాలంటే వాటిని చూడకండి. అదేవిధంగా గవర్నమెంట్ని ప్రశ్నించే విధంగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. అప్పుడు ఏదో విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి బ్యాన్ చేసే విధంగా, టెర్మినేట్ చేసే విధంగా, అంతరించే విధంగా వాళ్ళు చేస్తారు. అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా ఐపీఎల్ సీజన్ వచ్చింది కాబట్టి ఐపీఎల్ సీజన్ చూడండి, కానీ బెట్టింగ్స్ ఆడద్దు, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.